రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హాట్ గా మారాయి. ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగి ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన రిజర్వేషన్ వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలోనూ ఫేక్ వీడియోలు వైరల్ చేస్తున్నారని హైదరాబాద్తో పాటు పలుచోట్ల కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదుల మేరకు సిఆర్పీసీ 91 కింద సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మే 1వ తేదీన విచారణకు హాజరై అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అమిత్ షా ప్రసంగానికి చెందిన వీడియోను కట్ చేసి ఫేక్ వీడియోను పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో షేర్ చేశారంటూ బీజేపీ నేతల నుంచి ఫిర్యాదులు అందాయి. పీసీసీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లోనూ ఈ ఫేక్ వీడియోను పోస్ట్ చేసినట్టు ఫిర్యాదు అందింది. దీంతో ఆ వీడియోను వైరల్ చేస్తున్న పలువురు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా పోలీసులు కనుక్కుంటున్నారు. ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఢిల్లీ పోలీసులు స్వయంగా గాంధీ భవన్ కు వచ్చి మరీ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ నేతలతో పాటు డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक एसटी और ओबीसी का है वो रिजर्वेशन को हम समाप्त कर देंगे। कई सारी बातें की मैं यहां कहकर जाता हूं। भारतीय जनता पार्टी की सरकार बनेगी तो एक गैर संवैधानिक मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। ये अधिकार तेलंगाना के एससी, एसटी और ओबीसी का है, वो अधिकार उनको मिलेगा और मुस्लिम रिजर्वेशन को हम समाप्त कर देंगे। రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. కాంగ్రెస్ సోషల్ మీడియాకు అలాగనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేశారు. దీంట్లో ప్రధానంగా అమిత్ షాకు సంబంధించిన ఒక వీడియోను ఫేక్ వీడియో క్రియేట్ చేశారు రిజర్వేషన్ విషయంలో అని చెప్పేసి జూన్ 1వ తారీఖున హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? ప్రస్తుతం ఎలక్షన్స్ చాలా హిట్గా ఉన్న సమయంలో ఈరోజు ముఖ్యమంత్రికి నోటీసులు జారీ చేయటం, సోషల్ మీడియాకు నోటీసులు జారీ చేయటం వెనుక బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్న విషయంలో మాత్రం ఇది బీజేపీ ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందన్న విషయాలు మనం ఒకసారి పరిగణన తీసుకుంటే ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన కవితకు అరెస్ట్ చేయటం, తర్వాత ప్రస్తుతం ఆ కేసు నడుస్తున్న నేపథ్యంలో ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పేసి ఏదో ఒక కారణం చేత ముఖ్యమంత్రికి కూడా ఈ రకమైన నోటీసులు జారీ చేసి ఇబ్బందులు గురి చేసే ప్రక్రియ మొదలుపెట్టారు అని చెప్పేసి అన్న విషయం మీద ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజంగానే ముఖ్యమంత్రిని ఏదో రకంగా ఏదో కేసులు ఇరికిచ్చే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారా? మరి ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్కి వచ్చి నోటీసులు జారీ చేసిపోయారంటే మరి 1వ తారీఖున ముఖ్యమంత్రి అలాగనే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ హాజరవుతారా అన్న దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇదే ఛాన్స్గా చూసుకొని అసలే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చిన్న అవకాశం దొరికినా కూడా దాన్ని ఎలాగోలా తన వైపు మలుచుకోగల టాలెంట్ ఉన్న రేవంత్ రెడ్డి మరి ఇష్యూని ఏ రకంగా ట్యాకిల్ చేస్తాడు? సోషల్ మీడియాలో ఇన్ఛార్జీలు ఎవరో ఈ రకమైన వీడియో క్రియేట్ చేశారు, ఇక్కడి నుంచి ఒక వీడియో క్రియేట్ అయిందని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు
టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి ఆ తరువాత నోటీసులు జారీ చేయడం జరుగుతూ ఉంది. మరి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలో రేవంత్ రెడ్డి హస్తం ఎందుకు ఉంది? దాంట్లో సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి మరి రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది అన్న విషయం మీద మనం పరిశీలిస్తే బీజేపీ ఎలక్షన్స్ ముందు ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రక్రియలో భాగంగానే ఇది చేశారు అంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దానికి ప్లస్గా మార్చుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి రేపు ఢిల్లీ పోలీసు ముందు హాజరవుతాడా? మరి హాజరైన తర్వాత వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ రకంగా ఉండబోతా ఉంది? ఢిల్లీ పోలీసుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? నోటీసులు అయితే జారీ చేసి 91 సిఆర్పిస్ కింద నోటీసులు అయితే జారీ చేశారు, కానీ ఆ తదుపరి జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న దాని మీద కూడా కాంగ్రెస్ సోషల్ మీడియా లీగల్ సెల్ ఇప్పటికే యాక్టివేట్ అయిపోయి చేయాల్సిన ప్రక్రియ న్యాయ ప్రక్రియ మీద ఇప్పటికే సమాలోచన చేసి ఒక మైండ్ సెట్తో ముందుకెళ్తానని తెలుస్తూ ఉంది. ఇదే అదునుగా చూసుకొని రేవంత్ రెడ్డి ఎలాగైనా సరే బీజేపీ తనపై చేస్తున్న కుట్రలో భాగంగా ఈ కేసులో అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియో క్రియేషన్లో భాగంగా తన మీద నోటీసులు జారీ చేస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పి తనను ఇబ్బందులు గురి చేయాలి. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కవిత అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కాబట్టి నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా వాళ్ళు చేసిన ప్రక్రియలో భాగం అని చెప్పేసి అని డిఫైన్ చేసుకొని ప్రజల్లో కనుక వెళ్తే ఖచ్చితంగా దీన్ని కూడా ఒక అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి బీజేపీ నాయకులు అంతా బ్లైండ్గా ఏ రకంగా కేసు నమోదు చేసి ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి నోటీసులు జారీ చేశారు? 1వ తారీఖున ఏం జరగబోతా ఉంది? కాంగ్రెస్ ఫర్దర్ రియాక్షన్ ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయింది. బీజేపీ నోటీసులు జారీ చేసి 91 సిఆర్పిస్ కింద మరి యాక్షన్కి రియాక్షన్ ఏ విధంగా ఉండబోతా ఉంది? అది బీజేపీకి ప్లస్సా మైనస్సా అంటే ఖచ్చితంగా మైనస్గా ఉండే అవకాశం ఉంది. అసలే రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఎలాగైనా సరే తన వైపు మలుచుకొని ఖచ్చితంగా ఈ విషయాన్ని తనకు పాజిటివ్గా మార్చుకునే అంశం మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడని, దీని మీద పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లేసి బీజేపీ తనను ఏదో రకంగా అరెస్ట్ చేసి ఇబ్బంది పాలు చేయాలంటామో, కేసులు పెట్టి భయభ్రాంతి గురి చేసే ప్రయత్నం చేయాలంటో ఆయన ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ప్లస్సే అవుతుందని చెప్పని కూడా న్యాయవాదులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ ఒకటి తర్వాత జరగబోయే పరిణామాలు అంటే ఎలక్షన్స్ ముందు చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటా అని చెప్పి ఏమైతే ఊహించామో ఊహించినట్లుగానే బీజేపీ ఒక అస్త్రాన్ని వదిలింది, అది ఢిల్లీ పోలీసులు. మరి ఇది కనుక ఫెయిల్ అయితే మరి మరొక అస్త్రాన్ని కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఏదైనా సరే ఖచ్చితంగా ఈసారి బీజేపీ కేంద్రంలోకి రాదు కాబట్టే ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నంలో భాగంగానే తమకు నోటీసులు జారీ చేశారని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది ఖచ్చితంగా బీజేపీ నాయకులను డిఫెన్స్లో పడేసింది అని మనం చెప్పుకోవచ్చు. మరి ఒకటి తర్వాత ఏం జరగబోతా ఉంది? ఖచ్చితంగా ఈ నోటీసుల వ్యవహారంలో కాంగ్రెస్ పాజిటివ్గా స్పందించి దానికి సంబంధించి ప్రజల్లో కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పాజిటివ్గా అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పటికి బీజేపీ కూడా తప్పు చేశారు కాబట్టి నోటీసులు ఇచ్చారు, శిక్ష అనుభవించాల్సిందని చెప్పని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి కూడా ప్రకటనలు వెలువడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని పాజిటివ్గా మలుచుకొని ఎన్నికల్లోకి ముందుకు పోతాడని చెప్పేసి అని మనకు కనిపిస్తున్నప్పుడు కూడా మరి ఒకటి తర్వాత ఏం జరగబోతూ ఉన్నాయి? ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాలు చాలా వింతగా ఉంటుంది. ఎవరూ ఊహించిన పరిణామాలు చోటు చేసుకుంటా అనడంలో ఎలాంటి ఇది లేదు. ఖచ్చితంగా అంటే ఏమైనా జరగవచ్చు. ఎలక్షన్స్ ముందు జరగబోయే పరిణామాలు ఏమైతే ఉన్నాయో దాంట్లో భాగంగానే ఢిల్లీ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. మరి ఒకటి తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి అని సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. మరి నోటీసుల వ్యవహారం ఎందాకబోతుంది? దీన్ని రేవంత్ రెడ్డి పాజిటివ్గా మార్చుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటి? మరి బీజేపీ తదుపరి అస్త్రాలను కూడా వదిలే అవకాశం ఉందా? ఏం చేయబోతా ఉంది? ఖచ్చితంగా ఎలక్షన్ లోపల ఏదైనా జరగవచ్చని చెప్పేసి కూడా న్యాయ కోవిదులు చెప్తున్న అంశాన్ని మనం పరిశీలిద్దాం. దిస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.